న్యూస్ కి స్వాగతం. ఎస్ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సులూరుపేట పట్టణంలో గడిచిన 10 రోజుల క్రితం సంచలనం రేగిన 16వ వార్డు కౌన్సిలర్ తాళ్ళూరు సురేష్ హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు తంగి బాలును ఎట్టికేలకు పోలీసులు నిఘా పెట్టి సురేష్ను హత్య చేసిన బాలును అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తంగి బాలు హత్యకు గురైన సురేష్తో గత 3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడని, దీంతో సురేష్ బాలుల మధ్య గత కొన్ని ఆస్తుల లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తంగి బాలు సురేష్ కుటుంబంపై కక్షలు పెంచుకొని సురేష్ను కాపుకాచి తన కార్ పార్కింగ్ షెడ్ వద్ద కత్తితో పొడిచి చంపినట్లు గూడూరు డీఎస్పీ తెలిపారు. తీసుకోరా సార్, మేము ఫోటోలు తీసుకోలేదు సార్. వెనక ముద్దే కనబడుతున్నాడా? లేదు ఉండు, జస్ట్ వెయిట్. మూర్తి సార్ డిఎస్పీ గారు అడ్డా ఉన్నారు. ప్రసన్న ఫోన్. ప్రసన్న ఆపరేట్ చేస్తా సార్. స్టార్ట్ అయిపోయింది. అదే అదే ఇదే అదే దాంట్లో అట్లా కనబడింది. పైన పట్టుకుంటే మళ్ళీ సీసీ కెమెరా అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణ వీధిలో ఈ నెల 9వ తేదీ తాళ్ళూరు వెంకట సురేష్ 16th వార్డు కౌన్సిలర్ యొక్క దారుణ హత్య గురించి అందరికీ తెలిసిన విషయమే. హత్య 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని కారు ఒకటి ప్రైవేట్ కార్ పార్కింగ్ షెడ్లో జరగడం తెలిసిందే. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మా నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు సార్ గారి ఆధ్వర్యంలో ఒక 5 టీములు, నేను, తర్వాత మన ఇక్కడ సూళ్ళూరుపేట సిఐ గారు కోవిడ్లో ఉన్నందువల్ల నాయుడుపేట సిఐ గారు, తర్వాత మన రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఇంకా మా సబ్ డివిజన్లో నాకు 5 మంది ఎస్ఐలు 5 టీంలుగా ఏర్పడి పలు బృందాలుగా ఏర్పడి ఈ హత్య కేసును ఛేదించడం జరిగింది. ఇందులో ముద్దాయి తంగి బాలు, వయసు 32 సంవత్సరాలు, సన్నపార్ముఖము, వాటంబేడు గ్రామము, తడ మండలం. ఇతన్ని నిన్న సాయంత్రం 4:30కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు ఈ మనకు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో తాళ్ళూరు వెంకట సురేష్, అతని భార్య, 2 పిల్లలతో కూడా బ్రాహ్మణ వీధిలో అతని సొంత ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. ఈ క్రమంలో ఉండగా 2 సంవత్సరాల కిందట ఈ తంగి బాలు ఇతడు కోలాటం నేర్పుతాడు.
నేర్పుతూ పిల్లలకు కోలాటం నేర్పేటప్పుడు ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కొద్దిమంది అక్కడ వాళ్ళ కోలాటం నేర్పమని అంటే కోలాటం నేర్పుతూ ఈ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇతడు ఎవరైతే చనిపోయి ఉన్నాడో వెంకట సురేష్ ఇంట్లోనే కింద పోర్షన్లో బాడకుంటున్నాడు. బాడకుంటుకొని కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా మెలుగుతూ అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చిన్నగా వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు, వాళ్ళ ఇంటి పనులు, తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా ఎంటర్ కావడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2019వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఇతడు ఈ సురేష్ బాబు ఈ శ్రీ సిటీలో ఈ తడా మండలం పూడిగంటికలో 57 సెంట్ల స్థలాన్ని దరిదాపు ఇప్పుడు మార్కెట్ వాల్యూ 60 లక్షలు చేస్తుంది. దాన్ని ఇతని బినామీగా ఇతని పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది 2019 ఆగస్టులో. ఆ క్రమంలో ఉంటూ అట్లే చాలా కొన్ని ఆస్తులు కూడా ఇతని పేరుతో చేసినట్టు తెలిసింది. కొన్ని ఫైనాన్స్లు కూడా ఇతను చెప్పిన వారికే ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇతడు 2 నెలల కిందట ఈ సురేష్ ఏదైతే ఈ స్థలం ఉందో ఈ తడా మన ఈ సూళ్ళూరు 50 శ్రీ సిటీలో ఉన్న ఈ విలువైన దాదాపు 70 లక్షల స్థలాన్ని వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమన్నప్పుడు అప్పుడు అతడు అది నాకే అని అనుకుంటాడు. నాకు కమిషన్ ఇస్తే నేను చేస్తాను, లేకపోతే చేయడని అడ్డం తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి అతన్ని ఆ ఇల్లు ఖాళీ చేయవలసిందిగా అతని భార్య వాళ్ళు అంతా కూడా కుటుంబ సభ్యులు అతన్ని ప్రెజర్ చేయటం జరుగుతూ ఉంది. అందులో క్రమంగా అతడు ఈ సురేష్ను చంపేస్తే ఆ ఆస్తి నాదవుతుంది, కుటుంబ సభ్యులు కూడా నాతో పాటే ఉండిపోతారు, వాళ్ళకు దిక్కు లేదు అనే ఉద్దేశంతో జూలైలోనే హత్యకు పథకం వేస్తాడు. తంగి మన సురేష్ను చంపాలని పథకం వేసేసి ఆర్ఆర్ సూపర్ మార్కెట్ పుల్లూరుపేటలో ఉన్న ఆర్ఆర్ సూపర్ మార్కెట్లో ఆ కత్తి కొంటాడు. ఆ కత్తి కొని అక్కడే పక్కనే అయ్యప్ప అని ఒకతను సాన పడతాడు. అతని దగ్గర 2 పక్కల సాన పట్టించుకొని జూలై నెలలో అతడు వాళ్ళ ఇంటి ఆఫీసులోనే ఉండగా ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తాడు చంపేదానికి. కానీ అక్కడికి జనాలు వచ్చిపోవటము, ఆఫీసులో ఎప్పుడు ఉండటం వల్ల అది వీలు పడదు. చివరిగా మన 9వ తేదీ అతని బర్త్డే అయితే 8వ తేదీ అతడు సాయంత్రంగా తిరుమలకని పోవడం జరుగుతుంది. అతని భార్య 2 పిల్లలను వదిలేసి తిరిగి వచ్చినప్పుడు అతనికి తెలుసు అతడు సురేష్ అతని కారును మంగిలాల్ రెంటెడ్ కార్ షెడ్లో పార్క్ చేస్తాడు, ఒకటే పోతాడని తెలుసు. ఆ రోజు హత్య చేయాలని నిర్ణయించుకోవటం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. కొడుకులతో మీ వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి అతడు మన హోలీ క్రాస్ దగ్గర 2:30 నుంచి వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు చనిపోయిన సురేష్ అతని భార్య సుమారు 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో హోలీ క్రాస్ మీద టౌన్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఈ పాండురంగస్వామి టెంపుల్ పోయి ఆ సురేష్ ఇల్లు జంక్షన్ వద్ద వాళ్ళ భార్యను దించుతారు. 2 పిల్లలు పోయేసి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత చిన్న కొడుకును మోటార్ సైకిల్ తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళను ఇతడు ఒక ఫుల్ నెక్ టీ షర్ట్ కొనుక్కొని ఒక క్యాప్ పెట్టుకొని బ్లాక్ క్యాప్ అది ఆ క్యాప్ తర్వాత ఆ టీ షర్ట్ వేసుకొని తర్వాత బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఇతడు వాళ్ళని ఫాలో కావడం జరుగుతుంది. ఎవరికి అనుమానం రాక అతడు కీస్ తీసుకొని కార్ షెడ్లోకి పోయిన వెంటనే ఇతడు కూడా పోవడం జరుగుతూ ఉంది. అతడు చెప్పిన ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు పోవడం జరుగుతూ ఉంది. నేను ఫాలో అయ్యాను. పోయిన తర్వాత అతడు కారు ఆపాడు. కారు ఆపిన తర్వాత ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో పోయి ఆ మిర్రర్ దగ్గర నిలబడి, సార్ నా పాన్ కార్డు అవి ఉన్నాయి, నాకు ఇవ్వండి డాష్బోర్డ్లో అని అనడం జరుగుతుంది. అన్న వెంటనే అతడు ఇట్లా ఎడమ చేత ఉంగి తీసే లోపలనే ఇతడు తీసుకున్న కత్తితో పొడవడం స్టార్ట్ చేస్తాడు. అతడు తట్టుకోలేక కదిలే వరకు అటు సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న సీటు పైకి వాలిన వెంటనే మరీ తిరిగిపోయి అక్కడ తల తీసేసి అక్కడ కూడా పొడవడం జరుగుతూ ఉంది. వెంటనే డోర్లు వేసుకొని కొద్ది ముందు దూరం వచ్చిన వెంటనే ఇలా చిన్న కొడుకు రావటం జరుగుతాడు. ఆ గేటు దగ్గరనే చిన్న కొడుకు అడుగుతాడు,
వీడు ఉంటాడు, మా నాన్న చూసావా అని అడిగితే పోరా మీ నాన్న వెళ్ళిపోయినాడు, ఇప్పుడే వెళ్ళిపోయినాడు పోరా అని వాళ్ళ చిన్న కొడుకును పంపించడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ లాక్ చేసుకొని మంగిలాల్ కార్ షెడ్ నుంచి ఆంధ్ర బ్యాంక్ రోడ్డు, టీడీపీ పార్టీ ఆఫీస్ రోడ్డు, చెంగాలమ్మ టెంపుల్ మీద NH16కి పోయి తర్వాత అక్కడ నుండి మన పాముల కాలువ దగ్గర పోయి ఆ పాముల కాలువలో అతడు అయిన రక్తపు మరకలు గల అతని షర్టుకు కొంచెము ప్యాంటుకు రక్తం అయినటువంటి కత్తిని అక్కడ రక్తపు మరకలు కడిగేసి ఆ క్యాపును కత్తిని అక్కడ పడేయడం జరుగుతాం. అక్కడ నుంచి అతడు బయలుదేరిపోయి మదీనా క్లాస్ రోడ్ టడా మదీనా క్లాస్ రోడ్ దగ్గరికి పోతాడు. అక్కడ కత్తి క్యాపే, అక్కడ పాముల కాలువ దగ్గర కత్తి క్యాప్ను మాత్రమే వేస్తాడు కడుక్కొని. తర్వాత అదే డ్రెస్తో పోయి మదీనా క్లాస్ సెంటర్ పోయి 4:30 అక్కడ ఒక డ్రెస్ కొంటాడు. ఇప్పుడు అతడు ఏదైతే మనం పట్టుకున్నప్పుడు వేసుకున్నాడో ఆ డ్రెస్సు ఆ పాచి కలర్ అంటే గ్రీన్ పాచి కలర్ షర్టు ఆ లోయరు కొనుక్కుంటాడు. కొనుక్కొని పోయి తర్వాత శ్రీసిటీ 0 పాయింట్ దగ్గరికి పోయి అక్కడ ముళ్ళకంపల దగ్గరికి పోయి అతడు వేసుకున్న మర్డర్ చేసినప్పుడు వేసుకున్న టీ షర్టు జీన్ ప్యాంటును అక్కడ వేసేసి ఈ కొత్త డ్రెస్ వేసుకొని అటే సైడు మన తమిళనాడు సైడు వెళ్ళిపోయి ఈ కొన్నేరు దగ్గర అప్పటికి ఈ డిసీజ్డ్ ఫ్యామిలీ ముగ్గురు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఈ భార్య అతనికి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ పోయావు, మా ఆయన ఏమయ్యాడని చేయడం జరుగుతూ ఉంటే వాళ్ళకు సమాధానం నాకు తెలియదని చెప్పి సమాధానం ఇస్తూ అది ఉంటే పోతుందని రోడ్డు పక్కన ఒక రోడ్లోనే మార్జిన్ రోడ్లో అతని సెల్ ఫోన్ వేసేసి అతడు వెళ్ళిపోయి తర్వాత 8:30 ఆ ప్రాంతంలో తిరిగి అక్కడ ఒక హెల్మెట్ కొనుక్కొని అక్కడి నుంచి తిరిగి మరీ మన సూళ్ళూరుపేట మీదనే పొదలకూరుకి పోవడం జరుగుతూ ఉంది. పొదలకూరు వద్ద అతనికి తెలిసిన ఒక డాబాలో మోటార్ సైకిల్ పెట్టి అక్కడే నిద్రించి మళ్ళీ మరుసటి రోజు తిరుపతికి పోయి అక్కడి నుంచి నగిరి మీద తర్వాత అటు సైడ్ వాళ్ళ విలేజ్కి పోయి ఇన్నాళ్ళు తిరిగి అతని మీద పోలీస్ కేసు ఉంది, పోలీసులు వెతుకుతున్నారని చెప్పి నిన్న సాయంత్రం 4:30కి మనకు ఈ మన్నాలపూర్ క్రాస్ వద్ద పట్టుబడడం జరిగింది. అతడు ఏదైతే చెప్పాడో నేరస్థలం ఈ ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు మేము ఆ కత్తి సానబట్టిన అతన్ని అయ్యప్పను విచారించడం జరిగింది. అతన్ని గుర్తుపట్టాడు. సార్ నా దగ్గరే 2 పక్కల పదులు పట్టమన్నాడు, నేను పదులు పట్టి ఇచ్చానన్నాడు. తర్వాత అతడు పోయిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో డిసీజ్డ్ సురేష్ పోయిన కారు, అతడు దాన్ని ఫాలో అవుతూ ముద్దాయి ఈ వేలు పోయిన దారి కూడా మాకు సీసీటీవీ ఫుటేజ్లో విజువల్స్ రావడం జరిగింది. అట్లే అక్కడ ఎక్కడైతే ఆ మంగిలాల్ కార్ షెడ్ ఉంది, అక్కడ అత్యాగ్రహం కూడా స్థలం ఉందో అక్కడ అతన్ని 2 సాక్షులు అంటే అతడు పోయిన తర్వాత ఇతడు లోపలికి వెళ్ళటము, మళ్ళా కొడుకుపోవటము, తర్వాత అతడు హత్య చేసిన తర్వాత లాక్ చేసుకొని పోవటం కూడా ఒక 3 చూశారు. వాళ్ళను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అతడు రిట్రీట్ అయ్యి ఒకడు పోతున్నప్పుడు కూడా మాకు ఈ సీసీటీవీ ఫుటేజ్లో విజువల్స్ ఖచ్చితంగా వచ్చాయి. నిన్న 3 గంటలకు అరెస్ట్ చేసుకొని మాదల్దార సంవత్సరంలో పోయినప్పుడు అతడు పాపలకాల వద్ద పడేసిన కత్తిని తర్వాత ఆ టోపీని చూపించడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకున్నాము. అట్లే మదీనా క్లాస్ రోడ్స్కి పోయాము. అక్కడ చూపించి అడిగితే అవును సార్ ఇతడే వచ్చాడు అన్నాడు. మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉందని చెప్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో క్లియర్ కట్గా ఇతడు పోయి ఆ డ్రెస్సు కొంటున్నట్టు కూడా మాకు విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి. తర్వాత శ్రీసిటీ 0 పాయింట్కి పోవడం జరిగింది. తర్వాత అతడు ఆ రోజు హత్య చేసిన రోజు ధరించిన గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ టీ షర్టు ఆ ప్యాంటును కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ తమిళనాడు దగ్గర ఎక్కడైతే సెల్ ఫోన్ వేశాడో అక్కడ సెల్ ఫోన్ కోసము మేము వెతకడం జరిగింది, కానీ దొరకలేదు. తర్వాత మేము వెంకటేశ్వర డాబా అని పొదలకూరు దగ్గర ఎక్కడైతే మోటార్ సైకిల్ పెట్టాడన్నాడు అక్కడ పోయాము. అక్కడ మాకు ఆ ఓనర్ను కూడా ఎగ్జామిన్ చేశాము. ఇతడు ముందే ఈ సురేష్తో ఆ హోటల్ అతనికి ఫైనాన్స్ ఇప్పించడం జరిగింది. అతడు కూడా చెప్పాడు, నా దగ్గరికి వచ్చాడు సార్, రాత్రి పడుకున్నాడు, మోటార్ సైకిల్ని కూడా ఇక్కడే పెట్టాడు, ఎవరన్నా వచ్చి నా పేరు చెప్తే ఇవ్వమని చెప్పాడని చెప్పడం జరిగింది. కాబట్టి సాక్ష్యాధారాలన్నీ కూడా పక్కా ఉన్నాయి. అయితే ఆ చిన్న పిల్లవాడు మొదటి రోజు చూసినప్పుడు భయపడతాడు, చెప్పేదానికి భయపడతాడు. కారు షెడ్లో కూడా అతడు వాళ్ళ నాన్నను హత్య చేసిన కారు వద్ద
నిలబడి ఉండగా వాళ్ళ సొంత కొడుకే చూడడం జరుగుతూ ఉంది. మేము ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే కాల్ డీటెయిల్స్, తర్వాత ఈ ఈ ఈ ఈ సీసీటీవీ ఫుటేజెస్, వీటి వల్ల కూడా అతడు పక్కా నేరస్తుడుగా నిర్ధారణ అయ్యాడు. సాక్ష్యాధారాలను కూడా బలంగా సేకరించాము. ఇంకా కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అతని ఫోన్ దొరకలేదు. ఆ కుటుంబ సభ్యుల ఫోన్లను, తర్వాత అతడిది సిమ్ కార్డు తీసుకొని మేము అవి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపుతాము. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉన్నారు. ఆ డేటా అంతా కూడా మేము మెసేజెస్ అంతా కూడా రిట్రీవ్ చేయవలసి ఉంటుంది. ఆ మెసేజెస్ కూడా చేయవలసి ఉంటుంది. కేవలము అతన్ని తొలగిస్తే ఆ ఆస్తి అతను అడిగేవాడు ఉండడు. కుటుంబ సభ్యులు కూడా ఇతన్నే నమ్ముకొని ఉంటారనే ఉద్దేశంగా చేసినట్టు నేరం ఒప్పుకోవటం జరిగింది. దాని మేరకు అరెస్ట్ చేసి ఇప్పుడు అతన్ని నేరస్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం కోర్టులో. తదుపరి దర్యాప్తు కూడా ఇంకా ఉంది. అది ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఈ కేసును మా ఎస్పీ గారు అంటే అవర్లీ బేసిస్ మానిటర్ చేయడం జరిగింది. కాబట్టి అతనికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మేము చూస్తాం. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతం రోజున సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయానికి భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించి చెంగాలమ్మకు మొక్కులు తీర్చుకొని పునీతులయ్యారు. ఇప్పుడు ఆ దృశ్యాలను ఎస్ఎస్లో చూద్దాం. బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకికి అండచరాచరములకు ఆనందదాయనికి శ్రీ శక్తి మాతకు బ్రహ్మోత్సవం. ఈ సూళ్ళూరుపేటకే వైభోత్సవం. బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. ఆదిపరాశక్తి దేవి అంశమైన నీకు ఆలయాన జరిగినమ్మ ఆరాధనలు. ఆదిపరాశక్తి దేవి అంశమైన నీకు ఆలయాన జరిగినమ్మ ఆరాధనలు. మహిషాసుర మర్దినివై పల్లకిలో పయనించే, మహిషాసుర మర్దినివై పల్లకిలో పయనించే పరాశక్తి పరమేశ్వరి బ్రహ్మోత్సవం. పరాశక్తి పరమేశ్వరి బ్రహ్మోత్సవం. సులూరుపేటలోని బాబూజీ కాలనీలోని రైల్వే ఫీడ్స్ రోడ్ నందు ఉన్న ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు డాక్టర్ మోనాలిసా వారి ఆధ్వర్యంలో ఫ్రీ బోన్ హెల్త్ చెకప్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి పలువురికి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ను నిర్వహించి చెక్ చేసి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
అందరికీ నమస్కారం. ఈరోజు సులూర్పేటలోనే మన ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరపుంచి మంచి ప్రోగ్రామ్ హెల్త్ క్యాంప్ జరిగింది. బిఎండి టేస్ట్ అనేసి బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్ ఒకటి పెట్టాము. అది జండు తరపుంచి కూడా సాయం చేశారు. దీంట్లోనే ఏమవుతుందంటే మన బోన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్, మనకి స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, అట్లాగే చాలా రకాల క్రానిక్ డిజీజెస్ ఉంది. దానికి మనకి తెలియకుండా కూడా కొంతమందికి కూడా అఫెక్ట్ అవుతుంది. దానికి కరెక్ట్గానే సమాధానం చెప్పాలంటే మనకి కరెక్ట్గానే టేస్ట్ చేయాలి. సో ఈ స్కానింగ్ టెస్ట్ ద్వారా మనకి ఎగ్జాక్ట్గానే బోన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏ స్టేజ్లోనే ఉంది అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఫ్రీగా మన క్యాంప్ పెట్టుకొని దాదాపు 200 పీపుల్ పైన దీంట్లోనే జాయిన్ చేశారు. జనాలకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇన్ ఫ్యూచర్ అలాంటివి ప్రోగ్రామ్ తీసుకొని మన సులూర్పేటలోనే అందరికీ పేదవాళ్ళకి అని మనకి టేస్ట్ అని చేసుకోకుండా ఉండే వాళ్ళకి కూడా మేము సహాయం పడతాము. అది నా కోరిక. చాలా చాలా ధన్యవాదాలు. మనిషి జీవితంలో అన్న, చెల్లెలు, తమ్ముడు, అక్కలు బంధాల్ని గుర్తించుకునేలా మనం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకునే పండుగే రాఖీ పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలో కొందరు ప్రముఖులు రాఖీ పండుగను చేసుకుంటున్న దృశ్యాలను ఇప్పుడు మనం ఎస్ఎస్లో చూద్దాం.